ప్రేమ పెళ్లి అయినా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా విడిపోతామని తెలిసి ఉదయపూర్లో అంత ఘనంగా పెళ్లి చేసుకోలేదు. యూట్యూబర్కి ఇచ్చిన ఎంట్రీలో నేహారిక కొణిదెల కామెంట్స్ ఇవి. పెళ్లి పేరుతో మహిళను బాధితురాలుగా చూపించడం కరెక్ట్ కాదు. ఇలా జరగడం ఇది రెండోసారి. మాజీ భర్త చైతన్య రియాక్షన్ ఇది. మెగా డాటర్ కొణిదెల నిహారిక జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుని 2 ఏళ్లకే విడాకులు తీసుకుంది. సరిగ్గా చెప్పాలంటే ఈ ఇద్దరు కలిసి ఉన్నది 2 ఏళ్ల 8 నెలలు మాత్రమే. ఉదయపూర్లో ఘనంగా వివాహం చేసుకున్న నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. విడాకుల తర్వాత 6 నెలలకు ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది నిహారిక కొణిదెల. చాలామంది మేము విడాకులు తీసుకుంటున్నామని తెలియగానే అందుకే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోకూడదని కామెంట్లు చేశారు. అరే బాబు, మేము చేసుకుంది ప్రేమ పెళ్లి కాదు, అది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని అరిచి గట్టిగా చెప్పాలనిపించేది. ప్రేమ పెళ్ళైనా పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా విడిపోతామని తెలిసి ఉదయపూర్లో అంత ఘనంగా పెళ్లి చేసుకోలేదు. ఆ సంఘటన తర్వాత నేను చాలా ఏడ్చాను. జనాలను ఈజీగా నమ్మకూడదని ఆ సంఘటన నాకు గుణపాఠం నేర్పించింది. నాకు ఓ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్, చాలా తక్కువ మంది ఫ్యామిలీ సభ్యులతో మాత్రమే నేను అన్నీ షేర్ చేసుకుంటాను. వాళ్ళేమనుకుంటున్నారో మాత్రమే నాకు ముఖ్యం. మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా నేను పట్టించుకోను. పెళ్ళి అనేది చాలా పెద్ద విషయం. నాకు నమ్మకం పోయింది. అయితే నాకు ఎప్పటికీ 30 ఏళ్లే. ఇతను నాకు సరైన పార్ట్నర్ అనిపిస్తే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్లు చేసింది నిహారిక కొణిదెల. నిఖిల్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్పై నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ స్పందించాడు. హాయ్ నిఖిల్, నిహారిక మీద వస్తున్న అనవసర నెగిటివిటీని చాలా లేటుగా అయినా తగ్గించేందుకు ట్రై చేస్తున్న నీ ప్రయత్నాన్ని నేను నిజంగా ప్రశంసిస్తున్నా. ఇలాంటి వ్యక్తిగత సమస్యను డీల్ చేయడం చాలా కష్టమైన విషయం. అయితే పెళ్లి పేరుతో మహిళను బాధితురాలుగా చూపించడం కరెక్ట్ కాదు. ఇలా జరగడం ఇది రెండోసారి. విడాకుల తర్వాత వచ్చే సమస్యలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. విడాకులు తీసుకోవడం అనేది ఒకవైపు మాత్రమే ఉంటుంది. ఈ విషయం గురించి మాట్లాడడం మంచిదే. అయితే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, నమ్మకం పోయింది వంటి మాటలతో ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ఒకవేళ ఏం జరిగిందో నిజానికి జనాలకి తెలియాలి అనుకుంటే 2 పార్టీలను అడిగి తెలుసుకోవాలి. అంతేగాని ఒకవైపు వాదన మాత్రమే విని ఓ నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. నాణానికి 2 వైపులు సమానమే. ఓ వ్యక్తి చేసింది తప్పని పరోక్షంగా చెప్పాలని ప్రయత్నించడం మాత్రం కరెక్ట్ కాదు. అర్థం చేసుకుంటామని అనుకుంటున్నా. థ్యాంక్స్ అంటూ కామెంట్ చేశాడు చైతన్య జొన్నలగడ్డ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.